హామీలను జర్నలిస్టులకు వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి జర్నలిస్టులను మన గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మీకు ఇంటితో పాటు ఉచితంగా విద్య, వైద్యం, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ప్రతి లబ్ధిని కూడా మీకు చేకూరుస్తామని చెప్పి బూటకపు మాటలు చెప్పి మరి 10 సంవత్సరాల కాలం కూడా ఈ బూటకపు మాటలతో గడిపించి ఒక జర్నలిస్టులకు కూడా ఇంత మట్టికి న్యాయం చేయలేకపోయారు. దానికి మేము చాలా విచారణ విస్తరిస్తున్నాము. ఎందుకంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో ఎటువంటి జీతాలు లేకుండా పనిచేస్తున్నారంటే ఒక విలేకరులు మాత్రమే ఈనాడు పనిచేస్తున్నారు. కరోనా టైంలో కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా కుటుంబాలను వదిలిపెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యకు